సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా బెండకాయ పచ్చడిని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా పావు కేజీ బెండకాయలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టు 6-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకొని ఒక టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక బెండకాయ ముక్కలను కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటే వేడివేడి అన్నంలోకే కాదు రాగి సంగటిలో కూడా ఈ బెండకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి